హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎన్సి ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్ అండి. ఈరోజు నేను డిజైన్ చేయబోయే శారీ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ పీచ్ కలర్ అంటారు కదండి, ఆ రెండు కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. దీని మీద అంతా గ్రీన్ కలర్తో డిజైన్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. దీని పళ్ళు కూడా చూసారా ఎలా ఉందో, గోల్డ్ కలర్ అండి. గోల్డ్ అండ్ రెడ్ కలిసి ఆరెంజ్ షేడ్లో కొంచెం అలా వచ్చినాయి దీంట్లో. సో నేను టెజల్స్ వచ్చేసి సేమ్ పీచ్ కలర్ అండ్ మెరూన్ కలర్లో తీసేసుకున్నాను, మెయిన్ కలర్స్ అవే కాబట్టి. బీడ్స్ వచ్చేసి నేను ఈరోజు గోల్డెన్ బీడ్స్ తీసుకుంటున్నానండి. ఈ బీడ్స్ కూడా స్మూత్ బీడ్స్ కాదు, వీటి మీద కూడా మళ్ళీ ఇంకొక డిజైన్ ఉంటుంది ఆ బీడ్ మీద. సో నేను అవి సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఒక ఫ్లవర్ షేప్లో ఉంటాయి ఆ బీడ్స్ అనేవి, రౌండ్ బీడ్సే. కానీ ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేసేద్దాం. రెగ్యులర్గా నేను 2 ఇంచెస్ ఒకటి తీసుకుంటాను కదా, సేమ్ అట్లా అదే విధంగా నేను 2 ఇంచెస్కి స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను 8 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని దాంతో ఒక నాట్ వేసేసుకుంటున్నాను. కాటన్ థ్రెడ్తో వేసే డిజైన్స్ అన్నీ కూడా కంపల్సరీగా మనము 2-3 నాట్లు వేసుకుంటే అది చీరలో నుంచి ముడి రాకుండా ఉంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ రౌండ్ బీడ్స్, ఫ్లవర్ బీడ్స్ని కదా అవి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 బీడ్లు తీసుకుంటున్నాను అవి, ఎందుకంటే శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఉంది కాబట్టి నేను బీడ్స్ కూడా రౌండ్ షేప్లో ఫ్లవర్గా వచ్చేట్టుగా అలాంటి బీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ 3 బీడ్లు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దాని పక్కనే మళ్ళీ శారీలో నుంచి సూది ఇట్లా తీసేసుకొని చూడండి, శారీలో వచ్చే విధంగా ఆ విధంగా సెట్ చేసుకొని నేను అక్కడ ఒక నాటు వేసేసుకుంటున్నాను. అంటే మనకు ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. అప్పుడు ఆ 3వ బీడ్లోంచి శారీలోంచి సూదిని కిందకి దించేసేయాలండి. మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని సేమ్ ఇందాక విధంగానే మళ్ళీ శారీలో తీసుకొని నాటు వేసేసి మళ్ళీ సూదిని మనము బీడ్లో నుంచి కిందకి లాగేసుకోవాలి. కంపల్సరీగా నాటు వేసుకోవాలండి, ఎందుకంటే లూజ్ రాకుండా టైట్గా ఉండాలి. డిజైన్ అనేది స్టిఫ్గా ఉంటేనే ట్యాజిల్ అనేది నీట్గా సెట్ అవుతుంది. సో అక్కడ కంపల్సరీగా 2-3 నాట్లు వేసుకొని మనము మళ్ళీ నీడిల్ని ఆ పూసలో నుంచి కిందకి తీసేసుకోవాలండి. ఇప్పుడు డిజైన్ ఎలా వచ్చిందంటే పైన 3 పూసలు వస్తాయి, కిందకు వచ్చేసరికి 2 ఉంటాయండి. మన టెజల్ అనేది ఆ 2 పూసల మధ్యలో రావాలి. సో మనము నీడిల్ని పైనుంచి కిందకి తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న తర్వాత మనము టెజల్ ఎక్కించుకొని మళ్ళీ పక్కనున్న బీడ్లో నుంచి పైకి తీసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా తీసుకొని టెజల్ని కరెక్ట్గా 2 పూసల మధ్యలో వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. మనము లూజ్ లేకుండా కరెక్ట్గా సెట్ చేసేసుకొని మళ్ళీ అటువైపు నాటు వేసేయాలండి. నాటు వేసేసుకొని మళ్ళీ ఆ పైన బీలో నుంచి నీడిల్ని కిందకి తీసేసుకొని మనము ఇంకా సిజర్తో కట్ చేసుకోవాలండి. థ్రెడ్ని నీట్గా కట్ చేసుకోవాలి, ఎక్కడ దారం అనేది బయటకి కనిపించకుండా నీట్గా కట్ చేసేసుకుంటే మన టేజల్ అనేది రెడీ అండి. చూసారా, కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇదే విధంగా మళ్ళీ ఇంకొక టేజల్ వేసుకున్నాము. ఇక్కడ నేను డబల్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఈసారి పీచ్ కలర్ వేస్తున్నానండి.
ఈ డిజైన్ చాలా సింపుల్గా వేసుకోవచ్చు కానీ హెవీ లుక్ ఉంటుందండి. మనం తీసుకునే బీడ్స్, ఆ రౌండ్ బీడ్స్ షేప్ని బట్టి ఈ డిజైన్ అనేది అంటే హెవీ లుక్ సింపుల్ లుక్ అనేది ఆ తీసుకున్న బీడ్స్ని బట్టే వస్తుంది మనకి. స్మూత్ బీడ్స్ తీసుకున్నప్పుడు లుక్ వేరే విధంగా ఉంటుంది, ఇలాంటి ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నప్పుడు లుక్ వేరేగా ఉంటుంది. నాకు మొత్తం ఒక టెజల్కి వచ్చేసి 6 బీడ్స్ పట్టాయి కదా. ఇంకా 10 బీడ్స్తో కూడా చేసుకోవచ్చు ఇదే డిజైన్. 8 బీడ్స్తో చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. అది చేసే కొద్దీ ఆ బీడ్ సైజ్ అనేది అంటే అక్కడ బీడ్స్ ఉన్న లెంత్ అదంతా అనేది మారుతుంది, టెజల్ లెంత్ కూడా మారుతుందండి. అక్కడ 2-3 నాట్లు వేసేసుకొని మళ్ళీ మనము ఆ బీడ్లోంచి నీడిల్ని వెనక్కి లాగేసుకోవటమే. ఒకసారి 2 ట్యాజల్స్ చెక్ చేసుకొని ఏమైనా లెంత్ ఇది ఉంటే కొంచెం కట్ చేసేసుకుంటే మనకి సేమ్ సైజులో ఉంటాయి. చూసారా, మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఇది చిన్న చిన్న పట్టు శారీస్కి కానీ ఈ మధ్య కొంచెం ఫ్యాన్సీ శారీస్ వస్తున్నాయి, అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. నేను వేసింది అయితే పట్టు శారీకేనండి. ఇది చాలా బాగుంటుంది ఈ డిజైన్. అసలు వేసుకున్నప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు ఏ శారీస్కైనా కూడా కలర్ కాంబినేషన్ ఆ బీడ్స్ని బట్టే ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని డిజైన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరి ఉంటాను.